ఇంకా ఎంతసేపు? ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది సార్. రంగా బా నీ చెల్లి ఇందాకటి నుంచి 5 నిమిషాలు అంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటుందా? ఏదైనా తింటుందా లోపల కూర్చొని? బా నా లేకుండా ఒక్కత తిందా. ఓ అవునా? అవును, ఇందాక పూజారి గారు దేవుడికి పెట్టిన నైవేద్యం మిస్ అయిపోయింది, ఎవరు దొంగతనం చేశారని అరుస్తున్నారు. కొంపదీసి అది మీ ఇద్దరు కాదు కదా? సిగ్గు లేకపోతే సరే. థు, మిగిలిపోయింది ఏమైనా ఉంటే తిని తగలడు. బా సెలే కొంప తీసి లోపల ఒక్కదాన్ని తినేతను ఏంటా? అబ్బా లేదన్నయ్య, రెడీ అవుతున్నాను, వచ్చేస్తా. ఓ సరే సరే సరే. మీ పెదనాన్నగారు ఎక్కడ బాబు? పెదనాన్నగారు హోమం దగ్గరే ఉండాలి. అయినా మీరేంటి పూజారి గారు, ఏదో కంగారు పడుతున్నట్టున్నారు? అదేం లేదు బాబు, మీ పెదనాన్నగారితో మాట్లాడాలి. పూజారి గారు, మీరేదైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి, పర్వాలేదు. మీ పెదనాన్నగారు మీ ఇద్దరు జాతకాలు పరిశీలించమని చెప్పారు. మీ జాతకంలో చిన్న చిన్న అవరోధాలు ఉన్నాయి, కానీ అవి మీరు సంకల్ప బలంతో అధిగమించారు. కాకపోతే మీ భార్య గంగగారి జాతకంలో గంగ జాతకంలో పర్లేదు చెప్పండి. అడుగడుగునా గండాలు కనిపిస్తున్నాయి. అయిన వాళ్ళు దూరం అవడం, వయసుకు మించిన కష్టాలు అనుభవించడం, మహారాణిలా బతకాల్సిన తన తలరాతని విధి మార్చేసింది. వాటన్నింటినీ గుండె నిబ్బరంతో ఎదుర్కొంటుంది. ఇన్ని శాపాల మధ్య తనకు దొరికిన ఒకే ఒక్క వరం మీరు. వివాహం తరువాతే తన జీవితంలో సంతోషాలు వస్తాయని తన జాతకం చెప్తోంది. మీ సంకల్పానికి తన మనోబలం తోడై సమస్యలను అధిగమిస్తోంది. తాను ఇంకా ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎలా తట్టుకుంటుందో, ఎలా నెట్టుకొస్తుందో అంతా దైవేచ్ఛే. నేనున్నాను పూజారి గారు. గంగకెన్ని అడ్డంకులొచ్చినా నేను అండగా నిలబడతాను. ఏ కష్టం వచ్చినా సరే తన చెయ్యి మాత్రం వదలను. భర్తగా నా భార్యని కాపాడుకోవడం, తనకే సమస్య రాకుండా చూసుకోవడం నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను పంతులు గారు. చాలా సంతోషం బాబు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కానీ నాకొక సహాయం చేస్తారా? చెప్పండి బాబు. గంగ జాతకంలో గండాలున్నాయన్న సంగతి దయచేసి మా పెదనాన్నతో చెప్పకండి. ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలతో నలిగిపోతున్నారు. ఇప్పుడు ఈ సమస్య గురించి తెలిస్తే ఇంకా కృంగిపోతారు. దయచేసి చెప్పకండి. అలాగే బాబు, హోమానికి సమయం అవుతోంది, పదండి. పదండి.